జలవృక్షాల కోసం సినిమాల్లో చూసాం, కథల్లో విన్నాము. నేరుగా చూసిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. భైరవ దీపం సినిమాలో జలవృక్షం గురించి అందరూ చూశారు. నిజంగా చెట్ల నుంచి నీళ్లు ఇలా వస్తుందా, జలవృక్షాలు ఉంటాయా అనే అనుమానాలు కలిగాయి. కానీ ఇది నిజం, జలవృక్షాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ జలవృక్షాల గురించి రంపచోడవరం డిఎఫ్ఓ నరేంద్రన్, గోకవరం రేంజ్ అధికారి దుర్గా కుమార్ తెలిపారు. శుక్రవారం దేవీపట్నం రంపచోడవరం అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు పర్యటించారు. కెంటుకూరు బేస్ క్యాంప్ పరిధిలో వివిధ రకాల పనులను, చెట్లను పరిశీలించారు. ఇక్కడ అటవీ ప్రాంతంలో జలవృక్షాలు ఉన్నాయని డిఎఫ్ఓ నరేంద్ర, రేంజ్ అధికారి దుర్గా కుమార్ చెప్పారు. నల్లమద్ది చెట్టుని జలవృక్షంగా పిలుస్తారని, సుమారు 40 సంవత్సరాలు ఉన్న ఈ చెట్టు నుండి జలధారాలు వచ్చాయని, ఈ నీటిని డిఎఫ్ఓ నరేంద్ర తాగారు. జలవృక్షాన్ని కనిపెట్టడానికి కొన్ని ప్రత్యేక గుర్తులు ఉంటాయని, అన్ని చెట్లకు నీరు రాదని అన్నారు.